హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు మన అందరికీ ఎంతో ఇష్టమైన గాంధీ గారి గురించి తెలుసుకుందాం. మన ఎంఎస్ఆర్ వాయిస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబర్ చేసుకోండి. ఇప్పుడు మనం కథలోకి వెళ్లిపోదాం. మహాత్ముడి పూర్తి పేరు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ. ఆయన అక్టోబరు 2, 1869లో గుజరాత్ రాష్ట్రంలోని పోర్ బందర్లో ఒక సామాన్య కుటుంబములో జన్మించారు. ఆయన తండ్రి పేరు కరంచంద్ గాంధీ, తల్లి పుతలీబాయి. వారి కుటుంబం ఆచారాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేది. బాల్యం నుంచి గాంధీ కాస్త నిదానముగా ఉండే బాలుడు. చిన్నతనము నుండి అబద్ధాలు చెప్పే పరిస్థితులకు దూరముగా ఉండే ప్రయత్నము చేశాడు. 13 ఏండ్ల వయసులో అప్పటి ఆచారము ప్రకారము కస్తూర్బాయితో వివాహము జరిగింది. పోర్బందర్, రాజ్కోట్లలో ఆయన విద్యనభ్యసించారు. 1888లో న్యాయశాస్త్ర విద్యాభ్యాసానికి ఇంగ్లాండు వెళ్లాడు. తల్లికిచ్చిన మాట ప్రకారము ఆయన మాంసానికి, మద్యానికి, స్త్రీ సాంగత్యానికి దూరంగా ఉన్నాడు. ఆయనకు బెర్నార్డ్ షా వంటి ఫేబియన్లతో పరిచయం ఏర్పడింది. అనేక మతాల పవిత్ర గ్రంథాలను చదివాడు. ఈ కాలములోనే ఆయన చదువు, వ్యక్తిత్వము, ఆలోచన సరళి రూపుదిద్దుకున్నాయి. 1891లో ఆయన పట్టభద్రుడై భారతదేశానికి తిరిగి వచ్చాడు. బొంబాయిలోనూ, రాజ్కోట్లోనూ ఆయన చేపట్టిన న్యాయవాద వృత్తి అంతగా రాణించలేదు. న్యాయవాద విద్యను అభ్యసించిన గాంధీ 1893లో దక్షిణాఫ్రికా వెళ్లారు. 1 సంవత్సరము అనుకుని వెళ్లిన గాంధీ ఏకంగా దక్షిణాఫ్రికాలో 21 సంవత్సరాలు గడిపాడు. కేవలం తెల్లవాడు కానందువల్ల రైలులోంచి నెట్టివేయడం, హోటళ్లలోకి రానివ్వకపోవడం వంటి జాతి వివక్షతలు ఆయనకు సమాజంలోని అన్యాయాలను కళ్లకు కట్టినట్లు చూపాయి. దీంతో జాతి వివక్షపై ఆయన పోరాటం ప్రారంభించాడు. భారతీయుల అభిప్రాయాలను కూడగట్టడము, అన్యాయాల పట్ల వారిని జాగరూకులను చేయడము ఆయన చేసిన మొదటి పని. 1894లో భారతీయుల ఓటు హక్కులను కాలరాచే ఒక బిల్లును ఆయన తీవ్రంగా వ్యతిరేకించాడు. బిల్లు ఆగలేదుగాని ఆయన బాగా జనాదరణ సంపాదించాడు. ఆ తర్వాత ఇండియన్ ఒపీనియన్ అనే పత్రికను ఆయన ప్రచురించాడు. సత్యాగ్రహం అనే పోరాట విధానాన్ని ఈ కాలంలోనే ఆయన అమలు చేశాడు. ఆ తర్వాత పలుచోట్ల పర్యటించిన గాంధీ 1914లో గాంధీ భారతదేశానికి తిరిగి వచ్చాడు. అదే సమయంలో భారతదేశంలో స్వాతంత్ర్యోద్యమ పోరాటం ఉప్పెనలా చిగురుస్తోంది. దేశ స్వాతంత్ర్యం ఉద్యమ సమయంలో గాంధీ భారత జాతీయ కాంగ్రెసు సమావేశాల్లో పాల్గొనసాగాడు. అప్పటి ప్రధాన నేతలలో ఒకరైన గోపాలకృష్ణ గోఖలే గాంధీకి భారత రాజకీయాలు, సమస్యలను పరిచయం చేశాడు. ఈ క్రమంలో ఆయన 1918లలో చంపారణ్, ఖేడా సత్యాగ్రహాలు నిర్వహించాడు. ప్రజలను చైతన్యవంతులుగా చేయడము, చదువును, సంస్కారాన్ని పెంచడము, జాతి వివక్షతను విడనాడడము, అన్యాయాన్ని ఖండించడము ఈ సత్యాగ్రహంలో భాగము. ఈ కార్యక్రమంలో ఉక్కుమనిషిగా పేరొందిన సర్దార్ వల్లభభాయ్ పటేల్ గాంధీకి కుడిభుజంగా నిలచాడు. ఆయన నాయకత్వంలో వేలాదిగా ప్రజలు సర్కారు దౌర్జన్యాలకు ఎదురు నిలచి, జైలుకు, సమాజంలో అశాంతిని రేకెత్తిస్తున్నారన్న నేరంపై గాంధీని అరెస్టు చేసినప్పుడు జనంలో పెద్ద ఎత్తున నిరసన పెల్లుబికింది. ఈ కాలంలోనే గాంధీని ప్రజలు ప్రేమతో బాపు అని, మహాత్ముడు అని పిలుచుకొనసాగారు. గాంధీ నాయకత్వానికి బహుముఖంగా ప్రశంసలు, ఆమోదము లభించాయి. 1919 ఏప్రిల్ 13న జలియన్వాలా బాగ్ ఉదంతం చోటు చేసుకుంది. ఈ మారణకాండతో దేశవ్యాప్తంగా ఒక్కసారిగా ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకున్నాయి. బ్రిటిష్ సైనికుల కాల్పుల్లో దాదాపు 1000 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ ఘటనకు నిరసనగా గాంధీజీ సహాయ నిరాకరణోద్యమాన్ని ప్రారంభించారు. స్వదేశీ వస్తువులే వాడాలని, విద్యాసంస్థలను, న్యాయస్థానాలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. దీంతో సహాయ నిరాకరణోద్యమం విజయవంతమైంది. 1922 ఫిబ్రవరిలో 3 నిరసనకారులను పోలీసులు చంపేశారు. దీంతో ఆగ్రహోదగ్తులైన ఆందోళనకారులు బ్రిటిష్ పోలీస్ స్టేషన్పై దాడి చేసి 22 మందిని చంపేశారు. దీంతో ఈ ఘటన మరింత హింసకు దారి తీస్తుందనే భయంతో గాంధీజీ సహాయ నిరాకరణోద్యమాన్ని నిలిపేస్తున్నట్టుగా ప్రకటించారు. భారతీయులు ఉప్పు సాగు చేయకుండా, విక్రయించకుండా బ్రిటిషర్లు చట్టం తెచ్చి ఉప్పుపై భారీగా పన్ను విధించారు. ఈ చట్టాన్ని నిరసిస్తూ గాంధీజీ దండి యాత్రను చేపట్టారు. మార్చి 1930 12 నుంచి ఏప్రిల్ 6 వరకు అహ్మదాబాద్ నుంచి దండి వరకు 388కి పాదయాత్ర చేపట్టారు. వేలాది మంది ప్రజలు దండి యాత్రలో పాల్గొన్నారు. బ్రిటిషర్ల ఉప్పు చట్టాలను ఉల్లంఘించడంతో 80,000 మంది భారతీయులను జైలుకు పంపారు.
దండి యాత్ర యావత్ ప్రపంచాన్ని ఆకర్షించడంతో భారత్కు స్వాతంత్ర్యం ఇవ్వాలనే వాదనకు బలం చేకూరి 1942 ఆగస్టు 8న గాంధీజీ క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించారు. బ్రిటిష్ పాలనకు ఇక చరమగీతం పలకాలని ప్రజలకు పిలుపునిచ్చారు. డూ ఆర్ డై అని ఆయన ప్రజానీకానికి పిలుపునిచ్చారు. గాంధీ చేస్తున్న ప్రసంగాలు జాతీయ నాయకుల్లో స్ఫూర్తి నింపింది. దేశమంతటా ఎక్కడికక్కడ ఆందోళనలు నిర్వహించారు. దీంతో లక్షల మందిని బ్రిటిష్ ప్రభుత్వం అరెస్టు చేసింది. అయితే ఈ ఉద్యమంతో ఇక భారత్లో ఉండటం కుదరదన్న భావనకు బ్రిటిష్ ప్రభుత్వాధికారులు వచ్చారు. రెండో ప్రపంచ యుద్ధం ముగింపు దశలో ఉందనగా భారత్కు స్వాతంత్ర్యం ఇస్తామనే సంకేతాలిచ్చారు. దీంతో గాంధీజీ తన పిలుపును వెనక్కి తీసుకున్నారు. ప్రభుత్వం అరెస్టు చేసిన 1,00,000 మందిని విడుదల చేసింది. 1947 ఆగస్టు 15న భారతావని స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంది. కానీ బ్రిటిషర్లు దేశాన్ని భారత్, పాకిస్తాన్గా విభజించారు. 1948 జనవరి 30వ తేదీన ఢిల్లీలో బిర్లా నివాసం వద్ద గాంధీజీని నాథూరాం గాడ్సే కాల్చి చంపాడు. 1944 నుంచి 1948 వరకు మహాత్మా గాంధీకి ఆంతరంగిక కార్యదర్శిగా పనిచేసిన వెంకిట కళ్యాణం ఆయన హత్య జరిగినప్పుడు పక్కనే ఉన్నారు. ఆ రోజు సాయంత్రం 5:17 గంటలకు మహాత్మాగాంధీ ఢిల్లీలోని బిర్లా హౌస్లో ప్రార్థనా సమావేశాన్ని ముగించి బయటకు వస్తున్నప్పుడు నాథూరాం గాడ్సే ఆయనకు ఎదురుగా వచ్చి చంపారని ఆయన తెలిపారు. 3 రౌండ్లు కాల్పులు జరపడంతో గాంధీ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మీకు మరిన్ని ఇలాంటి స్టోరీస్ కావాలి అనుకుంటే మన MSR వాయిస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. థాంక్స్.